ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒకరు మీ మీద పడి ఏడుస్తున్నారు. ఒకరు ఉసురు మీకు తగులుతుంది. వారు మొగుడు లేని ఒక స్త్రీ, అలాగే గర్భస్థ స్త్రీ. వీరిలో ఎవరైనా కావచ్చు, కానీ వారి ఉసురు మీకు తగులుతుంది. వారు మీ పైన పడి ఏడుస్తున్నారు. ఏం జరగబోతుందో వారి వల్ల అంటే మీ జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే మీ కష్టం పగవారికి కూడా రాకూడదు. ఏం జరుగుతుంది అసలు? ఆ స్త్రీ మీ మీద ఎందుకు కన్నేసింది? వారి ఉసురు మీకు ఎందుకు తగులుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఈ కష్టం మిమ్మల్ని భగవంతుడే కాపాడుతాడు. ఓం నమ శివాయ. కింద కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని చెప్పి ఒక్కసారి పరమశివుని తలుచుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు, మంచి మనసు కలిగిన వారు, ఎదుటి వారి గురించి ఆలోచించేవారు. ఎంత మంచిగా ఉంటారు. అన్ని కష్టాలు వస్తాయి. ఈ విషయం వీరికి అర్థం కావటం లేదు. నేను మంచిగానే ఉంటాను, ఎదుటి వారికి మంచి చేస్తాను, భగవంతుడు ఇదే చెప్పాడు కదా అని చెప్పి ఆలోచిస్తారు. కానీ కొంతమంది కిలాడీలు ఉంటారండి. ఆ యొక్క కిలాడీ స్త్రీలే ఈ రోజున మీ యొక్క కష్టానికి కారణమవుతున్నారు. మీ యొక్క సమస్యలను పదింతలు చేయబోతున్నారు. కొంతమంది స్త్రీలు ఉంటారండి, వారిని ఇలా అనడం మాకు కూడా నచ్చడం లేదు. కానీ మరీ ముఖ్యంగా ఇది జీవితంలోనే ఒక గర్భస్థ స్త్రీ అండి. మీ ఇంటిలోనే ఈ స్త్రీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్త్రీ కావచ్చు, ఆ స్త్రీ మీ పైన శత్రుత్వాన్ని పెంచుకుంటుంది. కానీ తీయటి మాటలతో మీకు చాలా వరకు కూడాను ముందుకొస్తుంది. కానీ వారి కడుపులో విషం ఉంటుంది. గర్భస్థ స్త్రీ అయి ఉండి కూడా ఎదుటి వారి మీద పడి ఏడుస్తుంది. అందుకే ఈ యొక్క తీవ్రత ఎక్కువైంది. ఈ రోజున వారి వలనే మీరు కష్టాలు అనుభవిస్తారు. లోపల తెలియని బాధ. ఇంటి నుండి వెళ్ళిపోదామా, లేదా బాధ్యతలు వదిలి పక్కకు తప్పుకుందామా, లేదా ఏదో ఒక పిచ్చి ప్రవర్తన, కోపం, ఆవేశం, భావోద్వేగం ఎక్కువైపోతుంటాయి. మీ యొక్క కుటుంబాన్ని మీరే కూల్చుకునే విధానంగా మీ మనసు తయారవుతుంది. ఈమె కిలాడి స్త్రీ, అలాగే మొగుడు లేని ముండ స్త్రీ కూడా. వారిని ఈ విధంగా మాటలతో అవమానించడం మా ఉద్దేశం అస్సలు కాదు. కానీ కంటికి కనిపించినంత కూడా మంచివారు కాదు వీరు. వీరు చాలా వరకు కూడా కంకణం కట్టుకున్నారు. మీ జీవితాన్ని నాశనం చేసే అతలాకుతలం చేసే, మిమ్మల్ని చావు దెబ్బ కొట్టిందుకే ఈ యొక్క గర్భస్థ స్త్రీ కంకణం కట్టుకుంది. ఈ స్త్రీ కాకపోతే మొగుడు లేని స్త్రీ. వీరిలో ఎవరైనా కావచ్చు, కానీ మీ మీద, మీలాంటి అమాయకుల మీద అమాయకత్వం అంటే ఏమిటంటే, ఏదైతే అలా ముభావంగా ఉండడానికి కానీ కాదు. ఎంతో తెలివితేటలు కలిగినటువంటి మీరు, ఎంతో చాకచక్యంగా ఉండేటువంటి మీరే కాదు, ఎంతో బాగున్న మీరు కూడా ఇక్కడ ఒక చోట బొల్త పడతారు కదా. ఆ యొక్క బలహీనత తెలిసిన స్త్రీని మిమ్మల్ని బోధ కొట్టిస్తుంది, బురుడి కొట్టిస్తుంది. మిమ్మల్ని ఈ రోజున నరనష్ట రూపంలో ఇబ్బంది పెట్టవచ్చు, మానసిక వేదనకు గురి చేయవచ్చు. సమస్య లేని చోట సమస్య పుట్టించేస్తుంది ఈ స్త్రీ. స్త్రీల వలన రాజ్యాలు పోయిన రాజులు ఎంతోమంది ఉన్నారు. స్త్రీల వల్ల గొడవలు అయిన ఇల్లు ఎన్నో ఉన్నాయి. స్త్రీల వల్ల సమస్యలు కొని తెచ్చుకున్న పురుషులు, స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈ రాశి వారు ఆడవారైనా మగవారైనా కానీ ఈ రోజున ఈ గర్భస్థ స్త్రీ లేదా మొగుడు లేని ముండ స్త్రీ వలన ఎన్నో ఎన్నో సమస్యలు మీ దరికి చేరబోతున్నాయి. ఇదంతా కూడా ఈ రోజున జరగడం పక్కాగా ఉంటుంది. మీరు ఈ సమస్య విషయంలో జాగ్రత్త వహించండి. ఓ కంట కన్నేసి ఉంచండి. ఈ సమస్య మీ దాకా ఈరోజు వచ్చింది. మీ జాతకం మీ ప్రకారం, మీకు టైం ప్రకారం ఈరోజు ఈ రాజ్యం ఇలా జరగబోతుంది. జాగ్రత్త. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క జీవితంలోనూ కూడాను మనకి ఎవరికి కూడా తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం చేయకపోయినా
కొంతమందికి వ్యక్తులకు పగపడిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అని చెప్పేసి ఆలోచిస్తే ఏదీ ఉండదు. ఒకసారిగా వారు మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోవడం, లేదా మంచి డ్రెస్ వేసుకున్నా, మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సినిమాకి వెళ్తున్నా, షికారుకి వెళ్తున్నా, కష్టం వచ్చినా, పండగ చేసుకున్నా ఈ చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆ స్థితి? దానికి సమాధానం ఏమిటో అసలు వారికి మాత్రమే తెలియాలి. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలోనే ఎప్పుడు జరుగుతూ వస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేది లేకుండా శత్రుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి. వీరు చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివి లేని వారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగి ఉంటారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వాళ్ళు చిన్న కష్టం వచ్చినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూసి వామ్మో వాయో అని చెప్పేసి గుండె బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఎవరైనా కష్టంలో ఉంటే గనక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది. కానీ వీరికేమో లోపల బాధ తెలుసు. ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీరి ఆలోచిస్తారు. ఎందుకు దీన్ని చూసి మీరు ఇంతగా భయపడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. ఈ కష్టం నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉండరు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా రకరకాలుగా ఈ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోయామా అంటే కనుక ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకైనా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలు వస్తుంటాయి. వీరికి ఊహ తెలియకముందు ఏం సుఖాలు అనుభవించారు, ఏ జీవితం అనుభవించారు, ఎంత అద్భుతాలు చూస్తారు అనేది లేదు. ముఖ్యంగా ఊహ వచ్చినప్పటి నుంచి పెళ్ళి వీరి జీవితంలోకి అప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి బండలా పడుతున్నాయి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వలన చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు. ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు కూడాను కోరుకున్నవి అన్నిటివి జరగవు. ఒక రకంగా ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారు ఒక స్త్రీల గురించి, పురుషుల గురించి కూడా చెప్తాను. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీరి యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తారు. అంటే వారికి లేని అలవాటు ఉండదు. ఇటు మద్యం తాగడం, ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ, లేదంటే ఉట్కాలు తినడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఉంటాయి. ఇది మంచిది కాదు అని చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీళ్ళకు చెయ్యి కూడా చేసి వేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వీరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వలన మీ జీవితాల్లోనే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నటువంటి జీవితాలు కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు మంచి చెడు తేడా నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువగా ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామందే ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి నుంచి సపోర్ట్ లేకపోయినా, వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకు ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది కూడా ఉన్నారు. ఇటు పురుషుల జీవితంలోనూ చాలామంది నా అని చెప్పేసి అనుకున్న వారు ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వాళ్ళని నమ్మి ఎక్కువ ధనాన్ని వాళ్ళకు ఖర్చు పెట్టడం,
ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అనేది ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్పుల పాలైపోవడం, దీనివల్ల కొంచెం సంఘంలో గౌరవం తగ్గడం, మానసికంగా కృంగిపోవడం, అయినప్పటికీ కూడాను వాటిని ఎట్లాగైనా కానీ తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడే పని చేసుకుని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలో సుఖం కానీ సంతోషం కానీ ఏ దానికి నోచుకోకుండా జీవితాన్ని అలా గడపాలి కదా అని చెప్పేసి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులు కూడా వీళ్ళలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితమా అన్నట్టుగా వీరి జీవితాలు అనేటివి ఉంటాయి. ఈ రాశి వారికి చెప్పుకుంటే చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలన్నీ ఏకధాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయి. గొంతు మింగుడు పడటం లేదు, మా గొంతు మింగు పడటం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసే వారికి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోనికి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా సరే కానీ పోరాడాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది. అనుకున్నది సాధించాలని సరే పంతం కూడా ఎక్కువగా ఎక్కడ కూడా తగ్గనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా సరే ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటను ఎందుకు వినాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం కూడా, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి. అందరి విషయంలోనే ఇలాగే ఉంటారు. కానీ కొన్ని విషయాల్లోనే ఇలా ఉంటారు. ఎవరిని కూడా తుడిచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి వీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి వారి విషయంలో ఒక లెక్కలు ఇచ్చి పడేస్తారని చెప్పవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలోని శత్రువులు ఉంటారు. అలా ఈ రాశి వారికి, ఇటు ఆడవారికి చూసుకున్న, ఇటు మగవారికి చూసుకున్న వాళ్ళల్లోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఎక్కడ తేడా వచ్చింది అనే పాయింట్ కంటే కూడాను వీరు మిమ్మల్ని చూడలేనితనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతుందన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలా వీరి యొక్క దృష్టి దోషం వలన మీ కుటుంబాలు చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావం అయ్యి ఎదుటి వారు మిమ్మల్ని ఇలా లెక్క చేయకుండా మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా అంటూ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎలా చిచ్చు పెడదామా, ఒకరికి గొడవలు మధ్యలోనే ఎలా సృష్టిద్దామా అని చెప్పేసి చూడడానికి ఎప్పటికప్పుడు కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు అన్నమాట. వీరు ఎవరు? అసలు రక్త సంబంధమా, లేకపోతే బయటవారా, లేదా బయట నుంచి మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉన్నవారా? ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి వచ్చి మీ రక్త సంబంధాన్ని మాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒక్కసారి ప్రయత్నించండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితోనూ జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ యూజ్ దొరికితే అలా లాగాలి, మిమ్మల్ని యొక్క అవకాశం దొరికినా కూడా ఎలా అవమానించాలి, మిమ్మల్ని ఇవన్నీ కూడా మీ యొక్క లిస్టే తయారు చేసుకుంటారనమాట. ఒక పుస్తకం, పెన్ను తీసుకుంటే గత సంవత్సరం నుంచి మీరు వారు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పుస్తకం నిండిపోతుంది. అదంతా వరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పవచ్చు. మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే మీరు ఇలా చేస్తే వారి వల్ల ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో, ఎందుకో భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి యొక్క గద్దరితనానికి, వారి చుట్టూ ఉండే 10 మందిని చూసి కానీ ఏదైనా కానీ కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. ఇది వారు ఎప్పుడు కూడా పసిగట్టేశారు. మిమ్మల్ని ఎలాగైనా కానీ ఈ సందర్భంలో ఉన్నా కానీ అడగాలని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు.
చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటగా మీరు మమ్మల్ని క్షమించాలి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పేసి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు. ఒక వ్యక్తి గురించి కానీ మనమైతే కుళ్ళు పెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పేసి మనల్ని ఎరగకుండా చేయాలని చెప్పి మన ఇంట్లో గొడవలు పెట్టాలని మనకు చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళు మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చింది అనమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలోనూ కూడా ఆ దుర్గమ్మ తల్లే ఉంటుంది. కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రువుల రూపంగా మారుతూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవిచూస్తారు. ఒక రకంగా మీ కాపురాలు వేటుపడడానికి కూడా ఈ కిలాడి స్త్రీ కారణమవుతుంది. ఇలా మీరు ఒకటి కాదు రెండు కాదు మీరు గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మేము అన్నట్టుగా ఒక పుస్తకమే రాయవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీకు గుండె బద్దలైపోతుంది. ఏమి చేయలేరు, ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఎదురేది ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిదే. అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు. ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వారు ఒక పద్ధతి మాకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైన్ మేము దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక లైన్ మీరు కానీ దేనికైనా సిద్ధం. అక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పేసి తెగించిన జాతి ఒకటి ఉంటుంది. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వాళ్ళతోటి ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగు నుండి మీరు ఉంటారు. అయితే మీకు దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయి వేస్తే చిమ్మి మన మీదే పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా నష్టంగా నిండిపోయి ఉంటారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోనికి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఉంటే అంటే కనుక్కోండి. ఎస్, మీరు ఏమిటంటే కనుక క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తున్నామండి. వీరు కూడా మీ జీవితంలోని వారితో ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించడం కూడా దడ్డుగా. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం అయితే చేయకండి. కాకపోతే ఎక్కడ కూడా మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ మీ యొక్క కుటుంబ పరిస్థితులు కానీ మీ యొక్క కుటుంబం పైన కలహాలు జరగడాలు కష్టమైన నష్టమైన కానీ వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కువ దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టు బయటపడదు. ఇలా జాగ్రత్త కనుక తీసుకోకపోతే ఇప్పటికే దాదాపు వారి వల్ల 80% నష్టపోయారు. ఈ రోజున 20% కూడా నష్టపోయి మరి రగిలిపోతారు. పోయిన పరువుని వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచించుకొని పూర్తిగా ఆ ఒక సుడిగుండంలోనే చిక్కుకోవాలని చెప్పి అది ఖచ్చితంగా అవివేకమే అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకొని ఇంటి గుట్టు ఎవ్వరికి కూడా స్త్రీకి కానీ పురుషులకు కానీ పంచొద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామి మీ కట్టుకున్న బంధానికో కన్న బంధానికో చేరవేయండి. కానీ మీ భార్య వల్ల ఎన్ని అవస్థలున్న వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి కూడా ఎవరి వల్ల కూడా దొరకదు. ఊరికే పై మాటకే అయ్యో పాపం అని చెప్పేసి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడతారు. వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు. ఎంతో
ఎంత సరికైనా సరే వాళ్ళ లిమిట్స్ వారు దాటరు. వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యత ఉంటుంది. వారి బాధ్యత పూర్తి చేసుకుని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒక ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం ఉంది, ఎవరు చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు ఏమిటంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చిక్కుకొని ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని కుటుంబ కలహాలు అనేటివి ఇబ్బందికరంగా మారవచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టారు అంటే గనక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికి ఆ కష్టాన్ని పెట్టారు అని చెప్పి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆలోచించండి. కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి. అనవసరంగా మాట పెదవి దాటి బయటికి రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి వల్ల బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. దీనివల్ల అనేక రకాల కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు చాలా గురుబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుబలం ఇంకాస్త మీకు అనుకూలంగా పడడం కోసం కుదిరితే ప్రతి గురువారంగా బాబా గుడికి వెళ్ళి బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి ధునిలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాగారిని దర్శించుకోవడం వలన, బాబాగారి పాదాలు తాకడం వలన మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకొని అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు అయితే తీసుకొని కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తీసుకొని నీళ్ళల్లో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకి అన్ని విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పవద్దు. దానివల్ల అలసయ్యే అవకాశం ఉంటుంది. అలసైపోతారు. దానివల్ల పైసా ఉపయోగం ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటిదంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో ₹1 ఉంటే ఆ రూపాయి మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు మీరు నిద్రపోరు. ఏదో రకంగా ఈ వస్తువు తెచ్చుకుంటే ఇలా అందంగా ఉంటుంది ఇల్లు, ఇది బాగుంటుంది అని చెప్పేసి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలు అనేటివి తగ్గించుకోండి. పోయిన రూపాయి ఎప్పుడు కూడా తిరిగి రాదు. ₹1 రావడానికి ఎంత కష్టపడ్డారో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బు పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. మీకు భవిష్యత్తులోనే అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ తమ్మిడి బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి, జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అనే మాట వెంటనే ఆపేసేయండి. ఇలా అనొద్దు. ఆలోచన ముఖ్యం. అది ఉంటేనే మీకు చాలా లైఫ్లోనే సక్సెస్ అని వస్తుంది. మీకు ఏమిటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. అర్థమైంది కదండి ఈ రాశి వారికి. కాబట్టి మీకు కుటుంబ విషయానికి వస్తే పాత సమస్యలకు సున్నితమైన పరిష్కారం దొరుకుతుంది. బంధువులు లేదా మిత్రుల రాకతో ఈ యొక్క సందడి ఉంటుంది. వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. అనవసరమైన భయానాలు వాయిదా వేయడం మంచిది. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ అనుభవాన్ని పక్కకు పెడితే సీనియర్స్ నుంచి ప్రశంసలు వస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వలన మీ వైవాహిక బంధం మళ్ళీ తాజాగా మారుతుంది. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకొని ముందడుగు వేయండి. ప్రమోషన్లో ఆలస్యం కావచ్చు, కానీ వ్యాపార విస్తరణకు, కొత్త పనులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పనుల్లో బిజీగా ఉంటారు. ఆలోచనలోని ఆచరణలో పెడతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. నాయకత్వ బాధ్యతల్లో పెరగవచ్చు. అధికారులతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ చొరవ ఇంట్లో మంచి మార్పు వస్తుంది. ప్రేమ సంబంధాలను గాఢత పెరుగుతుంది. సింగింగ్స్కు కొత్త ఆకర్షణ ఏర్పడవచ్చు. అహంకారానికి దూరంగా ఉండండి.
పని ఒత్తిడి వలన అలసటగా అనిపించిన మానసిక బలం మారుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. గత కొంతకాలంగా ఏదైనా పని చేస్తున్న కష్టానికి అనుకూల ఫలితం దక్కకూడుతుంది. లాభానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఏ మిత్రుడి సలహా అయినా సరే ప్రతిరూపంగా మారచ్చు. అవును, పని ప్రదేశంలో జరుగుతున్న ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైనా ఉద్యోగాన్ని వాడుకోవచ్చు. ఆఫీసులో శాంతియుత వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి కూడా అపార్థం కలగవచ్చు. పరస్పర సహకారంతోనే పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ సంబంధం పెరుగుతుంది. అవును, ఈ సమయం మానసిక అసంపూర్ణ అంచనాలు, మనస్సు పదే పదే గత అనుభవాల వైపు వెళ్తుంది. కుటుంబంలో మానసిక దూరం అనేది అపార్థాల ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లోని అనుకున్న ఫలితాలు రాకపోవడం వలన అసంతృప్తి ఉంటుంది. కానీ మొత్తం పరిస్థితి ప్రతికూలం కాదు. సామాజికంగా మీరు తక్కువగా ఉంటారు. బంధువులకు సంబంధించిన ఏదైనా మిమ్మల్ని మనసును బాధించవచ్చు. కష్టపడిన రీసెర్చ్ రాకపోవడం వలన ఉత్సాహం తగ్గుతుంది. ప్రమోషన్ లేదా ఆఫీసులోనే సపోర్ట్ తక్కువగా అనిపిస్తుంది. ఓపిక పట్టండి. జంటల మధ్య పాత గొడవలు లేదా విరిగిన నమ్మకం మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఈరోజు ఏదైనా శుభకార్యంతో మొదలవుతుంది. దేశ విదేశ మిషన్లపైన దృష్టి పెట్టండి. ఉత్తమ సమాచారం అందుతుంది. అది భవిష్యత్తులో లాభం కలిగిస్తుంది. ఫైనాన్స్లో స్థిరత్వం వస్తుంది. అలసత్వం, ఒత్తిడి మీపైన ఆధిపత్యం చేయనివ్వద్దు. వ్యాపార ఫలితాలపైన యథావిధిగా ఉంటాయి. ఆఫీసులో సమస్యలు, ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక వినయం మీ చేతిలోనే ఉంటుంది. మేనేజ్మెంట్, టెక్నికల్, సేల్స్ వారికి ఫ్యూచర్లో లభిస్తుంది. కాబట్టి కష్టంతోనే విజయం వస్తుంది. కష్టే ఫలి అని వారికి నిరాశ పక్కన పెట్టేసి కష్టం వైపు అడుగులు త్వరితగతిని ముందుకు వేయండి. 100% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. ఈ రాశి జాతకులకు అనుగ్రహం నుండి బకాయిల నుండి వసూలవుతాయి. ధైర్యం పెరుగుతుంది. ఎర్రటి రంగులు వస్త్రాలు ధరించడం మంచిది. ఎర్రటి రుమాల దగ్గర ఉంచుకోండి. ఎర్రటి కందిపప్పు, బెల్లం పేదవారికి దానం చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే మీ రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహ పరిస్థితుల దృష్ట్యా హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే మీకు అనుకున్న జాక్పాట్ లేదా పెద్ద విజయం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుని గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించుకోండి. లేదా ఆంజనేయ స్వామికి తమలపాకు మాల సమర్పించండి. హనుమంతుడిని పూజిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. పనులు వేగవంతం అవుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.